ఓకే అండి. సో జంగయ్య గారు ఇప్పుడు మనం చెప్తున్నట్లు ఇటు సౌత్ కి సంబంధించి లేదంటే అటు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా అదే విధంగా మనకి ఇటు బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు ఎంతో కొంత స్ట్రాంగ్ గా నిలబడబోతుందని తెలుస్తుంది. ఇటు అస్సాం కి సంబంధించి కానీ లేదంటే పుదుచ్చేరికి సంబంధించి కానీ ఏకపక్షంగా ఇప్పుడు మళ్ళీ బీజేపీయే విజయం కట్టబెట్టబోతున్నారు, బీజేపీకే అధికారం ఇవ్వబోతున్నారు. ఇటు అస్సాంలో కూడా మూడవసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది బీజేపీ అని వస్తుంది. మరి దానికి సంబంధించి అస్సాం పుదుచ్చేరి ఇంకా పూర్తిగా బీజేపీ కైవసంలోనే ఉన్నాయనుకోవచ్చా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం? 100% అండి. దాంట్లో ఎవరేమన్నా కానీ అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే అస్సాంలో మనం గతంలో తీసుకున్నా కానీ దాదాపు 82% ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు కూడా దాదాపు మనకు 85 అంటే ఇంకా 3% ఓటింగ్ శాతం పెరిగింది. అంటే ఓటింగ్ శాతం పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రజలు ఆల్రెడీ అలర్ట్ అవుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ముందుంచాలి, దీన్ని మా నాయకుని మేమే ఎన్నుకోవాలి అనే ఒక ఆలోచన విధానంతో వాళ్ళు ముందు వచ్చి ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేయడం, అంటే ఓటింగ్లో పాల్గొనడం. చాలామందిని మనం తీసుకుంటాము, చాలామంది ఓటింగ్ రోజు సినిమా థియేటర్లకు వెళ్ళడమో పార్కులకు వెళ్ళడమో చేస్తారు. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో ఏ స్టేట్ తీసుకున్నా కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. 2021కి 2025, 26కు మనం తీసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలో, ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ తీసుకున్నా కానీ, కేరళ తీసుకున్నా కానీ, తమిళనాడు తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, పుదుచ్చేరి ఏది తీసుకున్నా కానీ ప్రతి రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎందుకు పెరిగిందంటే అంత నిబద్ధతగా ఉన్నటువంటి ప్రజల యొక్క నిబద్ధత మనము గుర్తించాలి ఇక్కడ. సో ఇక్కడ బీజేపీ తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, అక్కడ రాష్ట్రంలో అక్కడ తీసుకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలని మనం ఏదైతే చెప్తున్నాం దాన్ని కానీ, మోడీ గారి నాయకత్వం మీద వారికి నమ్మకం కానివ్వండి, ఇలా మనం ప్రతిదీ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ నమ్మిరు కనుకనే గతంలో ఇచ్చినటువంటి 2 సార్లు కానీ ఈసారి కూడా మనం ఎగ్జిట్ పోల్స్ని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్లో కూడా అధికారం బీజేపీకి రావట్లేదని చెప్పేసి మాత్రం రాలేదు. ప్రతిదీ కూడా బీజేపీకి పాజిటివ్గానే వచ్చింది. సో మనం దాంట్లో కొత్తగా చెప్పేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించినప్పుడు మనం ఎవరని చెప్పడానికి అంటే దాదాపు అస్సాం అని పుదుచ్చేరి కానీ దాదాపు బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అదే కూడా జరుగుతుంది. కానీ అదే మనం మిగతా రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే కేరళ ఛాన్స్ లేదు. ఎందుకంటే గతంలో మనకు ఒక సీటు కూడా లేదు 2021లో. అదే 2016లో తీసుకుంటే ఒకే ఒక సీటు, ఆ సీటును కూడా కోల్పోవడం జరిగింది 2021లో. ఈరోజు మళ్ళీ 2 సీట్లు వస్తాయి 3 సీట్లు వస్తాయి అనేది మాత్రము కొంచెం కలగానే చెప్పొచ్చు. కాకపోతే పర్సెంటేజ్ ఏమన్నా ఓటింగ్ శాతం పెంచుకుంటే బీజేపీ పెంచవచ్చు కేరళలో. కానీ తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, ఇప్పుడు వచ్చినటువంటి టీవీకే కానీ త్రికోణ పోటీ అని చెప్పేసి ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి సీట్ల పరంగా తీసుకున్నా కానీ ఏ ఒక్కరు కూడా వన్ సైడ్ గెలుస్తారు అని చెప్పేటువంటి సందర్భం మాత్రం లేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఇంకా మీరు కేరళ ఏదైతే తీసుకున్నారో, ఏదైతే మనం ఎల్డీఎఫ్ ఫ్రంట్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ ఈ ఎల్డీఎఫ్ కూడా ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే 1957 నుంచి తీసుకున్నా కానీ ప్రతిసారి పార్టీని మారుస్తూ వస్తున్నారు, ప్రభుత్వాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఎల్డీఎఫ్ ఒకసారి వస్తుంది, యూడీఎఫ్ ఒకసారి వస్తుంది. ఇట్లా గతంలో మాత్రమే మొట్టమొదటిసారి 2 సార్లు ఎల్డీఎఫ్ అక్కడ ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. అవును. సో ఈసారి దాన్ని అదే విధంగా చేస్తారని చెప్పేసి లేదు. నిన్న రాత్రి మనం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ని ముఖ్యమంత్రి అని తీసేసి పెట్టారు. అంటే వారి సీఎం అని తీసేసి చీఫ్ అన్నట్టు పెట్టారు. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడ ఓటమి అనేది. సో ఇట్లా ఖచ్చితంగా యూడీఎఫ్ వచ్చే అవకాశం ఉంది అక్కడ కేరళ. ఎల్డీఎఫ్ ఎట్లాగో వాళ్ళే అనౌన్స్ చేసినట్టు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో సాంప్రదాయాలకు విరుద్ధంగా పోయేటువంటి సందర్భం కేరళలో లేదు, దాన్ని తిరగరాసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఈరోజు యూడీఎఫ్ వచ్చే అధికారంలో అది మాత్రం కేరళ స్పష్టంగా అర్థమైంది. తమిళనాడులో మాత్రం త్రికోణ పోటీ ఇప్పుడు మనకి ఇంతకుముందు మిత్రులు టీవీకే మిత్రులు చెప్తూ అధికారం వస్తుందని చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే రామరెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందుంటే మనం ప్రభావితం చేయగలుగుతాం ఓటర్లని, లేకపోతే ఇంకేదైనా చేయగలుగుతాం. కానీ రిజల్ట్ వస్తుంది ఇంకొక 1 అవర్ అయితే ఎవరేం చెప్పినా కానీ అక్కడ ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఓటింగ్ శాతం అంతా అందరికి మిషన్లో నిమగ్నమయ్యే ఉంది ఆల్రెడీ. సో దాని గురించి కాకుండా ఇప్పుడు ఏది చేసినప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా కానీ కొంత మెజార్టీతోనే తప్ప భారీ మెజార్టీతోనే వచ్చేటువంటి సందర్భం మాత్రం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏ ఒక్కరికి స్పష్టంగా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఒక్కరి మీద అంటే ఓటింగ్ శాతం పెరగడం, యువత అంటే విజయ్ గారు రావడము, ఓటింగ్ శాతం పెరగడం అని చెప్పేసి సరే తమిళనాడు ఒక్కటైతే మీరు విజయ్ గారు ఎఫెక్ట్ ఉందనుకోవచ్చు. మరి కేరళలో ఎవరు వచ్చారండి కొత్తగా మనం తీసుకున్నట్లు, అస్సాంలో ఎవరు వచ్చారు, పుదుచ్చేరిలో ఎవరున్నారు? సో ఏదేమైనప్పటికీ కూడా ఓటింగ్ శాతం ప్రజల్లో ఒక ఆలోచన విధానం పెరిగిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ దానికి సహకరించినటువంటి పార్టీలు ప్రతి పార్టీ కూడా మేమే గెలవాలి అంటే ఓటింగ్ శాతం పెరిగితే
మాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి ప్రతి పార్టీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తడం, అంటే వాళ్ళని ఉత్తేజపరచడం, ఇట్లా చేయడం వల్లనే ఈరోజు ఇంత ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పొచ్చు. ఏ ఒక్కరి మూలాన ఓటింగ్ శాతం పెరిగిందనేది మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదనేది మాత్రం మనం చెప్పగలుగుతాం. సో దీనివలన ఏ పార్టీ లబ్ధి పొందుతుందని ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఈ రోజు మాత్రం మనము కొంత సమయం వేచి చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇట్లా ప్రభుత్వం కొన్ని దగ్గర బీజేపీ 2 చోట్ల మీరు అన్నట్టు అస్సాం కానీ పుదుచ్చేరి కానీ 2 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చినప్పటికీ కేరళలో యూడీఎఫ్ అవకాశం ఉంది. ఇక్కడ తమిళనాడులో ఇంకా కొద్దిసేపు అయితే మనం క్లారిటీ ఇవ్వగలుగుతాం కానీ 100% మాత్రం చెప్పలేము ఈ సందర్భం. ఓకే జంగి గారు, మనం ఈ విశ్లేషణలు మనం కంటిన్యూ చేసే ముందు మనం షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. అమ్మా ఇందులో టిక్ టిక్ ఎందుకా 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్